యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణు రూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ముందుగా ఈ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను జన్మకుండలి విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును. మీ జాతకపరమైన సమస్యలకు ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం కర్కాటక రాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ 2024లో మొదటి మాసముగు ఈ జనవరిలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా ఈ నెల అసలు వీరికి గ్రహ సంచార స్థితి ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ రాశి లగాయితూ దశమ రాశి యోగు మేషంలో గురువు సంచారం, ఈ రాశికి తృతీయ రాశి యోగు కన్యలో కేతువు, లాభరాశి యోగు భాగ్యంలో రాహువు, ఆరో వెంట ధనుసు రాశిలో కుజుడు బుధగ్రహాలు, పంచమ రాశి యోగు వృచ్చికంలో శుక్రుడు, సప్తములో రవిగ్రహ సంచారము, అష్టమ శని సంచారం యథావిధిగా ఉంటుంది. ఈ విధమైన గ్రహస్థితి కర్కాటక రాశి వారికి నడుస్తున్న కారణంగా వీరికి ఈ మాసం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా దశమ గురువు మరియు పంచమ శుక్రుడు వలన వీరు ఈ మాసం ఆనందకరంగా సంతోషకరంగా ఉంటారు. కొంతకాలం నుంచి వీరికి దశమ గురువు వలన అన్ని విధాలా కలిసి వస్తుంది. అదే వరవడి ఈ నెల కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ నెల శుక్రుడు కూడా పంచమ స్థానంలో సంచారంలో ఉన్న కారణంగా అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది. ఈ మాసం వీరు నూతన గృహ ప్రాప్తి, భూగృహ ప్రాప్తి, వాహన సౌఖ్యము, విదేశీయాన ప్రయాణము, ఇంట్లో శుభకార్యము జరుగుట, విరివిగా శుభకార్యాల్లో పాల్గొనుట, తీర్థయాత్రలకు వెళ్ళుట, అలాగే సంఘంలో పలుకుబడి పెరుగుట, ఎన్నడూ లేనంత అభివృద్ధిని ఈ మాసం చూస్తారు. వీరికి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఈ ఆరో వెంట కుజుడు బుధుడు కలిసి ఉన్న కారణంగా ఒక్కొక్కసారి ఈ అంతా బాగా ఉన్న కారణంగా ఒక్కొక్కసారి గర్వం వల్ల ఇతరులని పట్టించుకోకపోవడం లేదా గర్వంతో అతిగా స్పందించడం వల్ల, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇతరుల చేతిలో మోసపోవడానికి అవకాశం ఉంది. లేదా వీరి యొక్క వ్యక్తిత్వ లోపాలతో ఇతరులతో ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉంటారు. తగాదాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. స్నేహితులు బంధువులు దూరమయ్యే అవకాశం ఉంది. కావున తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలి. సంయమనం వహిస్తూ ఉండాలి. ఇతరులను గౌరవించడం, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళిపోవడం లాంటివి నిత్యం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా కీలకమైన విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. ఇంకా ఇవి తమ వ్యక్తిగతంగా జాగ్రత్త వహిస్తూ క్రమశిక్షణతో నడువుట మినహా మిగతా విషయాలన్నీ కూడా బాగున్నాయి. దైవానుగ్రహం మెండుగా ఉంది. ఇంకా విడివిడిగా అందరినీ పరిశీలిస్తే కనుక విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు. అన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకొని చక్కగా పరీక్షల యందు రాయడానికి, అలాగే ఎక్కువగా విద్య యందు రాణించడానికి అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహ సూచన, ప్రేమ వ్యవహారాలు కలిసి వచ్చుట, వ్యాపారాలు బాగా సాగుట, వీరి యొక్క బ్రాండ్ ఇమేజ్ ఉన్నత స్థాయికి చేరుకొనుట, 2-3 శాఖలు అభివృద్ధి చేయుట, పెట్టుబడులు కూడా పెట్టుబడుల వలన కలిసి రావుట, ఇదివరలో ఎప్పుడో పెట్టిన లేదా ఇన్వెస్ట్ చేసినవి కలిసి వచ్చుట, అకస్మాత్తుగా ధనలాభము, ఐశ్వర్య లాభము, బంధు ప్రేమ ఇవన్నీ ఉంటాయి. కావున వీరు ఈ ఆనంద సంతోషాలతో తబ్బిబ్బవుతూ ఉంటారు. ఇంకా ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే వారికి ఈ మాసం చాలా బాగుంటుంది. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. ప్రమోషన్
పొంది ఉన్నత శ్రేణి ఉద్యోగాలకు ప్రమోట్ అవుతారు. ఇంకా రైతు సోదరులకు చాలా అనువైన సమయంగా ఉంటుంది. వారి ఇంట ఎప్పుడు సిరుల పంట ఉంటూ ఆనందోత్సాహాలతో సంతోషంగా గడుపుతారు. అలాగే చేతి వృత్తి పని వాళ్లకు చాలా బాగుంటుంది. చేతి నిండా పనితో, జేబు నిండా డబ్బుతో, బంధుమిత్రాదులతో చాలా ఉల్లాసంగా గడుపుతారు. ఈ రాశిలో ఉన్న యువకులు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలకైతే వీరిదే పై చేయి, సువర్ణాభరణ ప్రాప్తి, అలాగే వస్త్ర ఆభరణ ప్రాప్తి కూడా కనిపిస్తుంది. అలాగే పురుషులకు వాహన ప్రాప్తి, ఉద్యోగ లాభము, సంఘములో కీర్తి పెరుగుట, ఈ విధంగా అన్ని విధాల మంచి జరుగుతుంది. ఒక్క అష్టమ శని వలన కొన్ని పనుల్లో జాప్యత, 1-2 సార్లు పనులు ఆలస్యమవుట ఉంటుంది. కావున శనికి యథావిధిగా నెలలో మొదటి 2 శనివారాలు తైలాభిషేకాలు చేయించండి. అలాగే ఈ 6వ వెంట ఉన్న కుజుడు మరియు బుధులకి గ్రహశాంతి చేయించండి. అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ, అర్చన, అభిషేకాలు, బుధుడికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందే విధంగా విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, రామ కృష్ణ దేవాలయాలను సందర్శించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. నాతో పాటు ఈ ఆస్ట్రోయోగి ఛానల్ నందు 2000 మంది జ్యోతిష పండితులు ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటూ ఉంటారు. నిత్య జీవితంలో ఎదురయ్యే మీకు అనేక సంఘటనలకు విలువైన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. మా ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ 9999091091 ఈ నెంబర్కి కాల్ చేసి మా ఈ యొక్క ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ: 11 భాషలతో 2+ మిలియన్ పీపుల్కి పైగా ఎంతోమందిని నిత్యం సాటిస్ఫై చేస్తూ నెంబర్ 1 ఆస్ట్రో వెబ్గా ఇప్పుడు ఎదిగి ఉంది. మా ఈ ఆస్ట్రోయోగి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.